వెల్కమ్ టు వైబ్ న్యూస్. తెలంగాణ గురుకుల పాఠశాలలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థులను తల్లిదండ్రులను ఆసుపత్రులకు పరుగులు పెట్టించాయి. ఇప్పుడు మరో సమస్య వారిని వెంటాడుతుంది. విష సర్పాలు కాటేసి చంపుతున్నాయి. ఎలుకలు కొరికి చిత్రవద చేస్తున్నాయి. మొత్తానికి గురుకుల పాఠశాలలు హాస్టళ్లు ఉండాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం 8వ తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థిని పాము కాటేసింది. దీంతో స్కూల్ ప్రిన్సిపల్ అతన్ని కోరుట్ల దవాఖానకు తరలించారు. బుధవారం ఇదే స్కూల్లో ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కరిచిన విషయం తెలిసిందే. యశ్వంత్ ఉదయం నిద్ర లేచేసరికి కాలుకు గాయమై ఉంది. దురదలు రావడంతో విషయాన్ని ప్రిన్సిపల్కి చెప్పారు. దీంతో యశ్వంత్ను కోరుట్ల పట్టణంలోని దవాఖానకు తరలించారు. అక్కడ టెస్టులు చేయగా పాము కాటేసినట్లు తేలింది. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ గురుకుల పాఠశాలలో పాములు 6గురిని కాటేశాయి. వారిలో 2 మృతి చెందారు. వరుస పాము కాటు ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జగిత్యాల జిల్లా గురుకులంలో మరో విద్యార్థిని పాము కాటు వేసింది. పెద్దాపూర్ గురుకులంలో 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థి స్నానం చేస్తుండగా పాము కాటు వేయడంతో సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే విద్యార్థిని కోరుట్ల ఆసుపత్రికి తరలించారు. పామును కర్రలతో కొట్టి చంపారు. పాము కాటుకు గురైన వెంటనే టీచర్లు విద్యార్థి సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడంతో తన తల్లిదండ్రులకు విద్యార్థి సమాచారం ఇచ్చారు. విద్యార్థి తల్లిదండ్రులు పెద్దాపూర్ గురుకులం చేరుకొని ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు పరీక్షించి పాము కాటేనని నిర్ధారించారు. పెంజరా పాము అని తెలియడంతో విషయానికి విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి చికిత్స తీసుకుంటున్నాడు. పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థులను ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాము కరిచిన విషయం ఉపాధ్యాయులకు విద్యార్థి చెప్పినా కూడా జ్వరం టాబ్లెట్లు వేసుకోమని సలహా ఇవ్వడం ఏంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో 4 నెలల క్రితం పాము కాటుతో 2 విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఈ మధ్య కాలంలో పాము కాటుకు విద్యార్థులు బలవుతున్నారు. గురువారం ఉదయం యశ్విత్ అనే విద్యార్థికి పాము కాటేసింది. ఇప్పటి వరకు పాఠశాలలో సుమారు 6గురిని పాము కాటేసింది. అయినా అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పాము కాటుకు గురైన యశ్విత్ను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కాటేసింది. ఈ 2రికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పాఠశాలలో 6 విద్యార్థులను పాము కాటు వేసింది. వారిలో 2 చనిపోయారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.